వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు అంటే బీసీలకు 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధ్యక్ష, అటు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ లేదా మున్సిపాలిటీస్ కానీ మేయర్ అయినా చైర్పర్సన్ అయినా 1986 వరకు ఇండైరెక్ట్గా ఉండేది అధ్యక్ష ఎలక్షన్స్. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్గా ఉండింది. మళ్ళా 2005 తర్వాత ఇండైరెక్ట్గా ఎలక్షన్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్లో మళ్ళా డైరెక్ట్గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్గా ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా డైరెక్ట్ చైర్పర్సన్ అయినా. అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ కానీ చైర్పర్సన్ కానీ ఎలక్షన్ కౌన్సిలర్స్ అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై 2019లోనే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసిందని మాజీ మేయర్ పాక సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదని ఆయన అన్నారు. చంద్రబాబు కల్లిబుల్లి మాటలను బీసీలు నమ్మరని పాకా సురేష్ విమర్శించారు. బీసీలకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేస్తూ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఓట్లు అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితిలో మనం అంటే డూప్లికేట్ ఓట్సా, దొంగ ఓట్లా, ఇవన్నీ కూడా ఎస్ఆర్ ప్రక్రియ తర్వాత పూర్తి ఓటర్ లిస్ట్ వచ్చే కార్యక్రమం. అప్పుడు ఎన్నికలు జరిపితే నిష్పక్షపాతంగా జరిగే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇప్పుడు కేవలం ఎస్ఆర్ ప్రోగ్రాం ముగింపు దశకు వచ్చినప్పుడు పాత ఓటర్ లిస్టులో చేపట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్రత్యక్ష ఎన్నికలు అన్నారు. దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం కేవలం ఎన్నికల్లో జరపకూడదనే ఈ విషయాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తుందని చెప్పేసి మేమైతే అనుకోవడం జరుగుతుంది. ఇంకోటి, ఈరోజు మనం చూస్తే మన చంద్రబాబు నాయుడు బాగా పత్రికలు ఈనాడు, జ్యోతి, జేహో బీసీ స్థానిక సంస్థల్లో 34%, పట్టణాల్లో 33%. ఈనాడులో జేహో బీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు నాయుడు అండ. అంటే ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు మీరు? అంటే బీసీలు అంత అమాయకులు మాత్రం మీకు కనబడుతున్నారా? అంటే లేని రిజర్వేషన్ మేము అంటే ఇంకా క్యాబినెట్లో ఆమోదం జరిగింది, ఇంకా అసెంబ్లీలో పెట్టాలి, దానికి సంబంధించిన చట్టబద్ధత రావాలి. ఇవన్నీ లేకుండా కూడా ఈ పత్రికలో అప్పుడే చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే కార్యక్రమాన్ని చేస్తున్నారంటే బీసీలకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. బీసీలంతా తేరుకున్నారు, రాబోయే ఎన్నికల్లో మాకు ఓట్లేసే పరిస్థితి లేదనే ఉద్దేశంతో ఈ డ్రామాను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొచ్చిందని చెప్పి పత్రికా సోదాల ద్వారా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేస్తారు. బీసీలు అంత అమాయకులు లేరు. మీరేదో కల్లిపల్లి కబుర్లు చెప్తే మీ వెంట రావడానికి బీసీలు అంత అజ్ఞానులు కారు అని మరొక్కసారి చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాం. ఎందుకు ఇది ఇంత చెప్తున్నామంటే
ఈ జీవో జగన్మోహన్ రెడ్డి గారు 28/12/2019లోనే లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తూరు నియోజకవర్గంలోని 50వ వార్డు చౌటపల్లిలో అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసిన పాల ప్యాకెట్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలకు అందించిన కొన్ని పాల ప్యాకెట్లు నాణ్యత లోపించిన స్థితిలో ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. చిన్నారులకు ఇలాంటి పాలను పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి పాల నాణ్యతపై సమగ్ర విచారణ చేపట్టాలని, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.